80% మంది ఆడపిల్లలే ఉన్నారు. ఎందుకంటే అబ్బాయిలు వచ్చేటోడికి ముందు ఫస్ట్ అనుకున్నారు అది ప్రెగ్నెంట్లు అవుతాయేమో అని. అవి కావని తర్వాత వాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ 40-50 ఏళ్లలో లేకపోతే పక్క సందుల్లో ఉండేటువంటి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు పెద్ద యాజిటేట్ చేస్తారని నేను అనుకోను. ఇప్పుడు వాళ్ళని ఏమన్నా ఆర్గనైజ్ చేస్తే గనక ఏముంది, అది ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు మొదట్లోనైతే అందరినీ కలిపి ఎగ్జామ్స్ అయ్యోబెట్టి రాశారు. ఇప్పుడు అట్టేం లేదు, డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అట్లా ఇచ్చేటప్పుడు లోకల్ వైసీపీలో కార్యకర్తలు అందరూ వచ్చేస్తారు. అంతేనా? అంతే. కానీ అంటే 5,000 వేతనానికి కుదరదు. 5,000 వేతనానికి కార్యకర్తలు పని చేస్తారా అనేది కూడా డౌట్. ఇప్పుడు మరి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు అంటున్నారు? వీళ్ళే చెప్పారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళని. మరి అంతే కదా. ఇప్పుడు మహిళకి ఎవడిస్తాడండి 25,000 50,000 జీతం ఇమీడియట్ గా అక్కడ 40 ఏళ్ళకి చూడటానికి? అలాగే నెల రోజులు పని కూడా ఏమి ఉండదు. 10 రోజులు అది కూడా ఏంది, పెన్షన్ ఒకటి మేజర్. మిగతాది ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీ అనుకున్నప్పుడు జరిగేటువంటి ఒత్తిడి, అంతకు మించి ఏం లేదు. అది వాళ్ళు ఎట్లాగో పార్టీ కోసం పనిచేస్తున్నారు, వీళ్ళందరూ విమర్శించి. కానీ 5 ఏళ్ళగా 5,000 రూపాయలకే పని చేయించుకోవడం అనేది పోనీ గౌరవ వేతనం పేరు పెట్టిన ఏది పెట్టినా పెంచాల్సిన బాధ్యత లేదా? బేసిక్గా ఇక్కడే ఒక పెద్ద గేమ్ ఏముందంటే, రేపు రాబోయే ఒక మంచి గురించి ముందుగా చెడుగా ప్రచారం చేయడం అనేది ఇప్పుడు